పిల్లలు ఎందుకలా అయిపోతున్నారు? హాస్టల్లో కామెర్లు రావడం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? 2-3 నెలలుగా రాష్ట్రంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో జనం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వందల సంఖ్యలో ఎలా మంచం పడుతున్నారు? పదుల సంఖ్యలో జనానికి ఎందుకు ఆరోగ్యం విషమిస్తుంది? తురకపాలమైన బెజవాడ, గుంటూరు అయినా జరుగుతుందేమిటి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? వాచ్ దిస్ ABN స్పాట్లైట్. టీనేజ్ పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. పదుల సంఖ్యలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ఇప్పుడు ఆరోగ్యపరంగా హై అలర్ట్ లో ఉంది. పచ్చకామెర్లు వచ్చిన పిల్లల్ని విశాఖ ఆసుపత్రికి తరలించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా 2 చనిపోవడం కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. త్వరలో బాధితులను ఆయన పరామర్శిస్తారు. జాండీస్ చంపేస్తుంది. చదువుకునే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు, పచ్చకామెర్లు విజృంభిస్తున్నాయి. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు వాటి బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చేరారు. దాదాపు 120 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వారిలో అత్యధికులు పచ్చకామెర్ల లక్షణాలతో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కురుపాం సమీపంలోని గిరిజన వసతి గృహం, ఏకలవ్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వసతి గృహాలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు విద్యార్థులతో కళకళలాడే ఈ పాఠశాల ఇప్పుడు మూతపడింది. 120 మందికి పైగా విద్యార్థులు ఇప్పుడు ఆసుపత్రిలో పాలైపోయారు. ఇక్కడ చిన్నారుల తీవ్ర అనారోగ్య సమస్యకు కారణాలు అన్వేషిస్తున్నారు. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో తొలుత 5, తర్వాత 10 మంది, చివరకు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అలా పలువురు విద్యార్థులు కురుపాం, పార్వతీపురం ఆసుపత్రుల్లో వచ్చి చేరిపోతున్నారు. తమ కళ్లు పచ్చగా అయిపోయాయని, ఆకలి ఉండడం లేదని, కళ్లు తిరుగుతున్నాయని, ఇలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వాళ్లు ఆసుపత్రి బెడ్కు పరిమితమయ్యారు. వచ్చిన బాధితులందరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు తీవ్రమైన పచ్చకామెర్లతో బాధపడుతున్నారని నిర్ధారించారు. ఒకే స్కూల్కు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఎందుకిలా పచ్చకామెర్ల వ్యాధికి గురయ్యారని అనుమానించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తక్షణమే స్పందించారు. కురుపాం, పార్వతీపురం ఆసుపత్రుల్లో ఉన్న బాధిత విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను విశాఖ KGHకు తరలించారు. అయితే విద్యార్థులకు పచ్చకామెర్లు సోకటం తీవ్రతరమైంది. ప్రస్తుతం 36 మంది విశాఖ KGHలో చికిత్స పొందుతున్నారు. ఈ దశలో గత నెల 26వ తేదీన పువ్వల అంజలి అనే 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అలానే మరో 10వ తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1వ తేదీన KGHలో మృతి చెందడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. బాధితులను గురుకుల కార్యదర్శి గౌతమి పరామర్శించారు. అంజలి అనే పాపది అది వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే చూస్తే అప్పటికే ఇంకొకరు కల్పన అనే అమ్మాయి కూడా అడ్మిట్ అయ్యి ఉండింది. సో అప్పటికి KGHకి పంపించున్నారు. క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ 609 పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి ఎమర్జెన్సీ కుటుంబంలో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం, టెస్టింగ్ చేయించుకోవడం. సో ఇప్పుడు చూస్తే దాదాపు ఈ 4 days ఎక్సర్సైజ్లో 120 పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి వస్తూ ఉంది. 120 మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొంతమంది విద్యార్థుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యులు బాగానే చూస్తున్నారని, అయినా 2 మరణాల తరువాత తమకు భయమేస్తోందని వారంటున్నారు. మరణించిన పిల్లల తల్లిదండ్రుల కూడా మేము భయపడ్డాము. అంటే స్కూల్ ఏం జరుగుతుంది, ఆ వాటర్ ఏమైనా ప్రాబ్లమా, ఫుడ్ ప్రాబ్లమా తేల్చండి అని చెప్పి అధికారి యంత్రాంగం కూడా మేము తెలియపరిచాము. కానీ ఇంతవరకు ఫుడ్ గురించి కానీ వాటర్ గురించి కానీ చెప్పట్లేదు. నిజంగా వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో బహిరంగ చెప్పాలి. పిల్లలకి మెరుగైన భోజనం అందించాలి. పిల్లలందరూ కూడా బాడీ చెకప్ చేయాలి. అక్కడ మొత్తం అక్కడ
డార్మెంటరీ లేదు, ఒకటే పడుకోవడం అక్కడే, చదువు అక్కడే, డార్మెంటరీ లేదు, వాటర్ లేదు, తాగే వాటర్ ట్యాంక్ పాడైపోయింది. మొత్తం కూడా ప్రభుత్వము బాగు చేసి పిల్లలకు మెరుగైన రోజు అందించి స్కూళ్ళు క్లాసులు ప్రారంభించాలి. మొత్తం ఏ కుటుంబానికి చనిపోయే కుటుంబానికి ఎక్స్గ్రేడ్ ప్రకటించాలి. వసతి గృహం లేదు, అలాగే బాత్రూమ్ లెట్రిన్ ఫెసిలిటీస్ లేవు, అలాగే ఆ ఇన్సైడ్ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో విషపూరితమైనటువంటి గ్లైసిన్ వంటి గడ్డి మందు, గులుకులు, అలాగే ఎండ్రిన్ లాంటి విషపూరితమైన ప్రాణాంతకరమైన మందులు వాడుతున్నారు. తద్వారా కూడా గ్రావిటీ లెవెల్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయింది అనేది మేము అనుమానిస్తున్నాం. అలాగే ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ అనేది చికెన్ పెడుతున్నారు. చికెన్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఒకటి బ్రాయిలరు, లేయరు. ఈ లేయర్ అనేది గుడ్లు పెట్టడానికి మాత్రమే. ఆ లేయర్ చికెన్ కూడా పెట్టేసి పిల్లల్ని ఆరోగ్యాల్ని హానికరంగా చేస్తున్నారేమనే అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి గల కారణాలన్నీ ఏంటంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ శాఖాపరమైనటువంటి అధికారుల పర్యవేక్షణ లోపం. డీడీ గారు పర్యవేక్షణ లేదు, అలాగే ఏటీడబ్ల్యూ పర్యవేక్షణ లేదు. ఒక 5 రోజుల తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 5 days ట్రీట్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3వ రోజుకి పచ్చకామర్లని కాలేజీకి వెళ్ళాము. అక్కడ చూపించాము, పచ్చకామర్లు బాగా ఎక్కువ ఉన్నాయని కురపం నుండి పార్వతీపురం తీసుకొచ్చాం, పార్వతీపురం నుంచి వైజాగ్ తీసుకొచ్చాం. 10 మందికి హెపటైటిస్ లక్షణాలున్నాయని విశాఖ వైద్య నిపుణులు తేల్చారు. వారికి తగిన వైద్యం అందిస్తున్నామని, త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. మేము ఏమనుకుంటున్నామంటే మోస్ట్లీ ఇలాగా ఒక ఎపిడమిక్ లాగా ఎప్పుడైనా ఒక హాస్టల్ నుంచి కానీ వస్తే యూజువల్గా కామన్ సోర్స్ ఉండొచ్చు. అందులో ఈ హెపటైటిస్ ఏ కామన్గా ఈ 45 మందిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ఇది వాటర్ అండ్ ఫుడ్ బాన్ అనమాట. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఏ లివర్కి ఇన్ఫెక్ట్ అయ్యి జాండీస్ రూపంలో వస్తుంది. అయితే ఇన్ జనరల్గా వీళ్ళందరూ కూడా 3 to 4 weeksలో రికవర్ అయిపోతారు. 100 మందిలో ఒక్కరికే ప్రమాదం జరుగుతుంది. సో అంత సేఫ్గా ఉంటుంది ఈ ప్రాబ్లమ్. యూజువల్గా ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. సో ఇక్కడున్న పరిస్థితులు చూస్తే కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదంతా కూడా మోస్ట్లీ మేము అనుకుంటున్నాం ఏమైనా వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ అక్కడ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు తదుపరి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అక్కడ విజయనగరం టీం వెళ్ళి అక్కడ ఇంకా నిర్ధారిస్తుంది. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థినుల మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.